హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. అమ్మ వాళ్ళ ఇంట్లో ఫస్ట్ బ్లాగ్ అనమాట. ఎప్పుడు వెళ్ళినా షూట్ చేద్దాం అనుకుంటా. బట్ అమ్మ వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టినాక ఎక్కడ లేని బద్ధకం అనేది వచ్చేస్తుంది. అసలు ఒక చిన్న పని కూడా చేయను, అమ్మాయి చేసుకుంటుంది. అందుకని ఎప్పుడు బ్లాగ్ అనేది షూట్ చేయాల. ఈసారి చిన్నదైనా ఒక మినీ బ్లాగ్ లాగైనా షూట్ చేద్దాము అనిపించింది. ఇంకా నేనైతే బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసాను. హన్వీకి కూడా ఇడ్లీ అయితే అమ్మ తినిపించేసిందండి. ఇంకా పిల్లలతో ఆడుకుంటుంది. ఇంకా ఆషాఢం కదా, ఇంటికి వచ్చినాక గోరింటాకు పెట్టకపోతే ఎలాగా అనేసి అమ్మ చేతితో ఒక గోరింటాకు అయితే అన్వికి పెట్టేస్తుంది. చేతులకి పెట్టితే సరిపోదు అన్వికి, పెట్టుకునే అంతవరకు ఆతృత, ఎమ్మటే తీసేయాలి అంటది. పెట్టించినప్పుడు మాత్రం చాలా ఇష్టంగా పెట్టించుకుంటుంది. 2 చేతులకి 2 కాళ్ళకి ఇష్టంగా పెట్టించుకుంది వాళ్ళ అమ్మమ్మతో. కానీ ఒక హాఫ్ అన్ అవర్ కూడా ఉంచుకోలేదండి, మొత్తం కడిగేసేసింది. హన్వీ కోసం అని చెప్పేసి ఈ పిల్లల్ని అయితే ఇంట్లోనే పెట్టింది అమ్మ. మీరు ఇక్కడే ఉండండి, హన్వీ కూడా కదలకుండా ఉండిద్ది అనేసి. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే నాకు ఒక చిన్న పని కూడా హన్వీది ఉండదండి. హన్వీది ప్రతిదీ అమ్మే చూసుకుంటుంది. ఆఖరికి తినిపించిన కానివ్వండి పడుకోబెట్టే అంతవరకు అమ్మే చూసుకుంటుంది. ఇంకా అమ్మ పనిలో ఉంది కదా అనేసి నేనైతే కూర పొయ్యి మీద వేస్తున్నాను. నాన్నైతే మటన్ తీసుకొచ్చారు. ఇంకా ఆనియన్స్, టమాటా అవన్నీ కట్ చేసేసి పక్కన పెడతాను. ఆ లోపు హన్వీది అయిపోతే అమ్మ చేసుకుంటుంది. నేను ఇంకా బయటికి వెళ్ళి ఇలాగా వైజాగ్ వెళ్ళాల్సిన పని ఉందనేసి ముందు బ్లాగ్లో అయితే చెప్పాను కదా, మేనల్లుడు పుట్టినరోజు అనేసి బాబుకు బట్టలు తీసుకుందాం అనేసి విజయవాడ వెళ్దాము అనుకుంటున్నాను. తను ఉన్నారు కదా ఇంట్లో, తనతో పాటు వెళ్ళొచ్చేస్తే పని అయిపోతుంది అనేసి అందుకని ఇంకా ఆనియన్స్ అవన్నీ కట్ చేసేసి పొయ్యి మీద అయితే వేసేసాను. చెప్పాను కదా ఒక హాఫ్ అన్ అవర్ కూడా ఉంచుకోదని చెప్పేసి తీసి అంతవరకు ప్రాణం తీసేస్తుంది. ఇప్పుడు తీసేమని గోల, అది డ్రై అయిపోద్ది అనేసి మా అమ్మ పాపం అలా ఇసురుతూ ఉంది. పాపం ఆ పిల్లల్ని కూడా బలి చేసేసారనమాట. వాళ్ళకు కూడా 2 హ్యాండ్స్కి పెట్టేసేసి ఎక్కడికి కదలనివ్వకుండా ఆ ఒక చోటే కూర్చోబెట్టింది. ఇంకా హన్వి అయితే కడిగేస్తా అని చెప్పి ఒకటే మారం చేస్తూ ఉందనమాట. అమ్మ ఇంకా అలా ఇసురుతూ ఉంది. నేనైతే కూర పొయ్యి మీద అయితే వేస్తానండి. ఏంటి ఇంత నూనె పోసేస్తున్నా అనుకోవచ్చు. మటన్ కర్రీ కదా, ఆయిల్ కారం లేకపోతే అస్సలు మా ఇంట్లో తినరు. మేమంతా కారం బ్యాచ్ అండి. స్పైసీ లేకపోతే అస్సలు కూరే నచ్చదనమాట. అందుకనేసి ఇంకా ఆయిల్ ఎక్కువే వేసాను. ఇంకో పొయ్యి మీద రైస్ అయితే కడిగి పెట్టేసేసాను. ఇంకా ఆనియన్స్ మగ్గడం కోసం అయితే ఉప్పు వేసేసి అలా వదిలేసాను. అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసానండి. నాకు వచ్చేపాటికి నేను ఎక్కువ పచ్చిమిర్చి అయితే యూజ్ చేస్తాను. మా ఇంట్లో వాళ్ళు పచ్చిమిర్చి ఎక్కువ తినరు. అందుకనేసి ఇంకా మా అమ్మకైతే కారం విషయంలో అప్పచెప్పేశాను. నేనైతే వేయనని చెప్పా. వీడియో తీస్తుంది ఎవరనుకున్నారు? మా హస్బెండ్ అండి. ఎంత బాగా తీస్తున్నారో చూడండి. అదే బయటికి వెళ్ళినప్పుడు తీస్తే ఎన్ని వీడియోస్ వస్తాయి నాకు అసలు, అది అస్సలు అర్థం చేసుకోరు. ఇంకా హన్వి అయితే మొత్తానికి పీకే వరకు ప్రాణం తీసేసింది. మొత్తానికి తీసేసి ఆయిల్ అయితే పెట్టేసేసింది. ఎంత ఆరెంజ్ కలర్లో ఉందంటే పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ కూడా అవ్వలేదండి. చూసారు కదా, పచ్చిగానే ఉంది, ఇంకా డ్రై కూడా అవ్వలేదు. తీసే వరకు ప్రాణం తీసేసింది. ఇంకా అదైతే తీసేశారు. నేను ఇంకా గోరింటాకు పెడుతుంది అనేసి ఆ టీషర్ట్ అలా వదిలేశానండి. ట్రైన్లో వేసిందే వదిలేశాను. ఎందుకంటే ఎలాగైనా పాడు చేసేస్తుంది అనేసి మళ్ళీ బట్టలు అయితే మార్చలేదు. నైట్ అయితే నైట్ డ్రెస్ వేశాను, బట్ అది తీసేసి మళ్ళీ టీషర్ట్ అయితే వేసేసాను. మళ్ళీ అదే ఉంచేసానని అనుకుంటారు కదా, అందుకనే చెప్తున్నాను. ఇంకా మటన్ అయితే కడిగి వేసేసాను. కాళ్ళు చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో. హన్వీకి గోరింటాకు చాలా బాగుంటుంది. కాళ్ళకు కానీ చేతులకు కానీ కొంచెం కాళ్ళు బొద్దిగా ఉంటాయి కదా, చూడ్డానికి భలే అనిపిస్తుంది గోరింటాకు. మొత్తానికి ఆరెంజ్ కలర్లో ఇలా అయితే వచ్చిందనమాట. అమ్మమ్మల ప్రేమ ఇలాంటి చోటే కదా బయటకు వస్తుంది. గోరింటాకు పెట్టడం, వాళ్ళకి తినిపించడం చాలా అనిపిస్తుంది వాళ్ళ మధ్యన బాండింగ్ అయితే. ఇంకా మీ ఇద్దరం బయటికి వెళ్తున్నాం అని చెప్పేసి నేను వస్తానంది. తను ఒకసారి ఒక రౌండ్ వేసి తీసుకొచ్చి మళ్ళీ ఏడుస్తుంది మనం వెళ్ళిపోయినాక అంటే తను ఒక రౌండ్ వేసి వచ్చేసారు. ఇంకా మేము వచ్చేపాటికి ఎక్కడికి వచ్చిన తర్వాత మ్యాక్సిమం ఇలాంటి తిండ్లు అయితే తింటామండి. మిరపకాయ బజ్జీ, జిలేబీలు ఇవన్నీ చెన్నైలో దొరకడం కొంచెం కష్టమే. అందుకనే దొరికిన చోట అలా తినేయాలనిపిస్తుంది. అవి తినేసేసి విజయవాడ లైఫ్ స్టైల్కి అయితే వచ్చేసాము. బాబుగాడి షాపింగ్ అని చెప్పేసి వచ్చాము. ఇక్కడ ఈయన కూడా షాపింగ్ అయితే స్టార్ట్ చేశారు. ఏంటి అంటే కలెక్షన్స్ ఇక్కడ ఎక్కువ ఉన్నాయి మన చెన్నైలో కన్నా అన్నట్టుగా ఆయన కూడా ఒక 2-3 టీషర్ట్స్, షార్ట్స్ అవి అయితే తీసేసుకున్నారు. ఇంకా సరే హ్యాండ్ బ్యాగ్స్ చూద్దామనేసి పైకి అయితే వచ్చానండి. చూస్తే బాగున్నాయి, బట్ నేను ఇవన్నీ మోసుకొని వైజాగ్ వెళ్ళి మళ్ళీ చెన్నై ఇదంతా అవసరమా అనిపించింది. అందుకని ఏమీ తీసుకోవాలా. బుడ్డోడికి బట్టలు అయితే తీసుకొని ఆయన కూడా ఒక టీషర్ట్లు తీసుకొని బయటకైతే వచ్చేసాము. ఇంకా రాగానే విజయవాడ వచ్చి పానీపూరి తినకుండా ఎలా వెళ్ళిపోతాము. ఇంకా తనేమో దైపూరి, నేనేమో పానీపూరి 2 తీసేసుకొని కంప్లీట్ చేసాము. ఇలా విజయవాడ వెళ్ళినప్పుడే హన్వీని అమ్మ దగ్గర వదిలేసేసి ఇద్దరం ఫ్రీ బార్డ్లా తిరిగినట్టు అనిపిస్తుంది. సమ్ టైమ్స్ అనిపిస్తుంది అమ్మ దగ్గర
పెట్టేసి ఎక్కడికైనా ట్రిప్ వెళ్దామా అనేసి. కానీ హన్వి ఉంటుందో లేదో తెలీదు. ఫస్ట్ టైం ఒకసారైనా ట్రై చేయాలి, చూద్దాం ఫ్యూచర్లో ఒకసారైనా. ఇంకా తను ఇంటికి వచ్చిన తర్వాత ఆఫీస్కి వెళ్ళాలి కదా, నెక్స్ట్ డే తను అయితే వెళ్ళిపోతున్నారు చెన్నైకి. నేనైతే ఉండిపోయాను. ఇంకా ఆఫ్టర్నూన్ కూడా లంచ్ ఏం చేయలేదు కదా, మార్నింగ్ వండిన మటన్ అయితే అలాగే ఉందని చెప్పేసి కొంచెమే తిన్నాను అనమాట. అది తినేసేసి ఇంకా నిద్రపోయాము. ఆ నెక్స్ట్ డే అయితే వైజాగ్కి బయలుదేరామండి. ఎర్లీ మార్నింగ్ 3:30 అయింది. ఆటో అయితే బుక్ చేసేసుకొని వెళ్ళిపోతున్నాము. హన్వి పాపని అలా నిద్రలో నుంచి లేపేసి కూర్చోబెట్టా. ఇంకా నైట్ వేర్తోనే తీసుకొచ్చేసాను. ట్రైన్లో చేంజ్ చేద్దాంలే అనేసి ట్రైన్లో అయితే టీషర్ట్ అవి అయితే చేంజ్ చేసేసాను. ఇంకా వైజాగ్ అయితే మొత్తానికి వచ్చేసామండి. అన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను. మేనల్లుడి బర్త్డే బ్లాగ్ షూట్ చేద్దాం అనుకున్నాను. చాలా ప్లాన్స్ అయితే వేసుకున్నా ఇంటి దగ్గర నుంచి వెళ్ళినప్పుడు. బట్ తీరా చూస్తే వాటికి హెల్త్ అయితే అస్సలు బాగాలేదండి. టైఫాయిడ్ ఫీవర్ వచ్చి ఫిట్స్ అయితే వచ్చేసేసినాయి. బర్త్డే ముందు రోజు అనమాట. ఇంకా హాస్పిటల్ అయితే జాయిన్ చేశారు. ఇంకా నాకు వీడియో ఏమీ తీయాలన్న ఇంట్రెస్ట్ అయితే అనిపించలేదు. నార్మల్గా ఇంటికి తీసుకొచ్చి కేక్ అయితే కట్ చేశారు. అందుకనే వాడి వీడియో ఏమీ షూట్ చేయాల. ఈ వీడియో మీకు అంతగా అనిపించకపోవచ్చు, బట్ నాకు కొన్ని మెమరీస్ ఉంటాయి అని చెప్పేసి ఇలాగ ఎడిట్ చేసి అప్లోడ్ చేశానండి. నచ్చినట్లయితేనే లైక్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. బాయ్ బాయ్.